హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంకొక హిడెన్ ప్లేస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఇది వరకు కొంతమంది చూసి ఉండొచ్చు, చూడని వాళ్ళకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో అయితే కనీసం 100 సబ్స్క్రైబర్స్ 100 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ వీడియో చూసిన ఎక్స్పీరియన్స్ తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ ప్లేస్ వచ్చేసి అయితే దీన్ని కోహెడగుట్ట అంటారు. నేను ముందు వీడియోలో చెప్పినట్టు స్టార్టింగ్లో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. ఇక్కడైతే వీరాంజనేయ స్వామి దేవాలయం ఉంది. మనం గుట్టపైకి వెళ్ళగానే మనకు ఎదురుగా వినాయకుడు అయితే దర్శనం ఇస్తారు. మనం వినాయకుడిని దర్శించుకొని రైట్ సైడ్కి వెళ్తే మనకు దేవాలయం ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్లో అయితే వీరాంజనేయ స్వామి పెద్ద స్టాచ్యూస్ అయితే ఉంటాయి 4 తలలతో. దేవాలయం ముందు కుడి వైపున రావి చెట్టు కింద శివలింగము, నంది ఇంకా విఘ్నేశ్వరుడు ఉంటారు. మనం అక్కడ ఏమైనా కొబ్బరికాయలు అవి మనము అక్కడ కొట్టొచ్చు. దేవాలయం ముందు అయితే ధ్వజస్తంభం ఉంది. చూడడానికి అయితే రాతిది లాగా ఉంది, బాగుంది చూడడానికి. ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. అందరూ అయితే దాదాపు వ్యూ పాయింట్ కోసం వస్తారు, యూత్ అందరూ. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో నేను ఆ డీటెయిల్స్ కూడా అన్ని చెప్తాను. ఈ వీడియోలో మొత్తం అంతా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. దేవాలయం ముందు కొండ ఎక్కితే మనకైతే మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము వెళ్ళినప్పుడైతే చిన్నగా వర్షం వచ్చింది మబ్బులతో పాటు. చాలా బాగుంది చూడడానికి. మీరు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ వస్తే సన్ రైజ్ ఇంకా సన్సెట్ వ్యూ కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నాగదేవతల విగ్రహాలు ఇప్పుడు మీరు చేస్తున్నది ఈ మెట్ల పైన చాలా అంటే చాలా ఉన్నాయి. వీటికి లెఫ్ట్ సైడ్ లో కూడా కొన్ని నాగదేవతలు ఉన్నాయి, పెద్ద విగ్రహాలు. వాటికైతే పూజ చేసి ఉన్నాయి. ఇవి అయితే వట్టిగా వదిలేసి అలా ఉన్నాయి. మరి ఇంకా కూడా ఇక్కడ చాలా వరకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీన్ని ఇంకా డెవలప్ చేయడానికైతే చూస్తున్నారు. సో అప్పుడు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందేమో మొత్తం అంతా అయిపోయిన తర్వాత. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అన్నమాట. ఒకసారి చూడండి, వర్షంలో మబ్బులతో ఎంత అందంగా ఉందో. ఇది మన హైదరాబాద్ కి జస్ట్, మనం హైదరాబాద్ లో ఏ ప్లేస్ లో ఉన్నా కూడా 25 to 35 కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది. మిస్ చేయకుండా ఫ్యామిలీతో రండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి పిక్నిక్ స్పాట్ కూడా ఇది. కాకపోతే మీరు పైన వ్యూ పాయింట్ కోసం ఎక్కినప్పుడు వర్షాకాలంలో అయితే చాలా జాగ్రత్త, ఎందుకంటే రాళ్ళు జారుతాయి, నచ్చపట్టి ఉన్నాయి. సో అది మాత్రం ఒకటి చూసుకోవాల్సిందే తప్పకుండా. ఎందుకంటే మనం పిల్లలతో కానీ వస్తే చిన్న రాయి పైన పడ్డా కూడా పెద్ద పెద్ద దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, అంటే లాస్ట్ ఎడ్జ్కి ఎక్కి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం చేస్తున్నారు చాలా మంది. కానీ మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వర్షాకాలం కాబట్టి పచ్చని చెట్లతో, చల్లని గాలితో, కిందికి వాలిన మబ్బులతో చాలా అందంగా ఉంది. ఈ వ్యూ పాయింట్ అంతా మీరు ఒకసారి చూడండి. గుడికి సంబంధించిన వివరాలన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం.
చూసారు కదా వర్షంలో ఎంత బాగుందో. మనకు హైదరాబాద్కి ఇంత దగ్గరగా మారేడుమిల్లి, ఊటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంత అందంగా ఉంది. మళ్ళీ మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కుక్కలు అయితే చాలా ఉన్నాయండి. మీ దగ్గర ఏదైనా ఫుడ్ ఉంటే కంపల్సరీ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువ ఉండరు కాబట్టి. సో మీరు ఏదైనా తెచ్చుకుంటే కొంచెం పెట్టండి. మీరు పిక్నిక్ అట్లా ఏదైనా వస్తే మిగిలిన ఫుడ్ మాత్రం వాటికి పెట్టి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా. ఈ బొమ్మలన్నీ ముందు వేసి ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం బ్రైట్గా వేసి ఆ వెనకాల సైడ్ అంతా గోడ వేసేసి కొన్ని స్టాచ్యూస్ అయితే అక్కడ పెట్టడానికి చూస్తున్నట్టు ఉన్నారు. ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళి ఆ వీరాంజనేయ స్వామి యొక్క స్టాచ్యూ అయితే చూసుకుందాము. ఈ స్టాచ్యూ చూసారు కదా, 4 తలలతో ఉంది, 4 దిక్కుల. చాలా బాగుంది. మీరు ఇక్కడికి సాటర్డే కానీ ట్యూస్డే కానీ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో వస్తే ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే సన్ రైజ్, సన్సెట్ వ్యూస్ చూడొచ్చు. మళ్ళీ దగ్గరే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వీడియో కూడా చేశాను నేను. ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి. మళ్ళీ సంగి టెంపుల్ కూడా దీనికి దగ్గరలో ఉంటుంది. ఈ 3 కవర్ చేసుకోవచ్చు ఒకవేళ మార్నింగ్ టైంలో కానీ వస్తే. ఈవినింగ్ టైంలో వస్తే ముందు సంగి టెంపుల్ చూసుకొని, తర్వాత వాటర్ ఫాల్స్ చూసుకొని, లాస్ట్ అయితే ఇది చూసుకుంటే సన్సెట్ వ్యూ చూసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మంచి పిక్నిక్ స్పాట్. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్రీగా అయితే మనం షూట్ చేయించుకోవచ్చు. ఏ షూట్ అయినా చూడండి. ఇక్కడ ఇంకా కొన్ని అయితే స్టాచ్యూస్ అరేంజ్ చేశారు. వీటికి ఇంకా పెయింట్ అయితే వేయలేదు, జస్ట్ వైట్ పెయింట్ వేసి ఉన్నాయి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా విజిట్ చేయకుంటే తప్పకుండా రండి. ఈ గుడికి వచ్చేసి 200 నుండి 250 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహాలు వచ్చేసి నవగ్రహ విగ్రహాలు, నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో ముందు చూసినట్టు వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇదైతే వచ్చేసి కోహెడ గ్రామానికి చెందిందనమాట ఈ దేవాలయం వచ్చేసి. అందుకే దీన్ని కోహెడగుట్ట వీరాంజనేయ స్వామి దేవాలయం అంటారు. ఈ లొకేషన్ ని కోహెడగుట్ట అని అంటారు. ఈ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.